ఓం సాయిరామ్. రేపు చంద్రగ్రహణం గురించి సాయిబాబా మాటల్లో విందాం. రేపు జరగబోయే చంద్రగ్రహణం ఒక సహజ ఖగోళ సంఘటన. మన పురాణాలలో, శాస్త్రాలలో దీన్ని పవిత్రమైన సమయంగా పరిగణిస్తారు. ఈ సమయాన్ని భయపడడానికి కాకుండా ధ్యానం, జపం, స్మరణ, పారాయణం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తే మనకు ఎంతో మేలును ఇస్తుంది. సాయిబాబా ఎల్లప్పుడూ భక్తులకు ఉపదేశించిన మాట, మనసు శుద్ధిగా ఉంటేనే దైవ అనుగ్రహం లభిస్తుంది. పూజలు, ఆర్భాటాలు దేవుడికి అవసరం లేదు. మనసు శుద్ధిగా ఉండి ఒక్క నామస్మరణ చేసిన దేవుడు కరుణిస్తాడని. అందుకే ఈ గ్రహణ కాలంలో మనస్సును శాంతిగా ఉంచి ఓం సాయిరామ్ అనే నామజపం చేస్తే అది మనలోని దోషాలను తొలగించి శక్తిని నింపుతుంది. బాబా ఇలా అంటున్నారు: భక్తులారా, గ్రహణ సమయంలో అనవసరంగా మాట్లాడడం, తినడం, వృధాగా సమయం గడపడం కాకుండా ఒక దీపం వెలిగించి సాయిబాబా ఫోటో ఎదుటన కూర్చొని సచ్చరిత్ర ఒక అధ్యాయం చదవండి లేదా సాయి నామస్మరణ చేయండి. కనీసం ఒక అరగంట వరకైనా ఈ విధంగా గడిపితే ఆ పవిత్ర శక్తి మన గృహాన్ని కాపాడుతుంది. గ్రహణం పూర్తయిన తర్వాత పవిత్ర స్నానం చేసి సాయిబాబా పాదాల వద్ద దీపం వెలిగించి పుష్పము, నైవేద్యము సమర్పించి ప్రార్థించండి. అప్పుడు ప్రార్థన బలంగా ఉంటుంది. చంద్రగ్రహణ సమయంలో చేయవలసిన కొన్ని సాయి ధార్మిక చర్యలు. సాయి సచ్చరిత్ర పఠనం వలన జరిగే ప్రయోజనం ఏంటో చూద్దాం. సాయిబాబా జీవితంలోని దివ్య అనుభవాలను తెలుసుకోవడం ద్వారా మనకు భక్తి పెరుగుతుంది. సాయినామ జపం వలన ఓం సాయిరామ్ అనే నామస్మరణ చీకటి సమయంలో మనస్సును వెలుగును నింపుతుంది. ధ్యానం ప్రమాణం, ఆత్మశుద్ధి మరియు గురు అనుగ్రహానికి ఇది మార్గం. గ్రహణానంతరం శుద్ధి స్నానం చేయడం ద్వారా శారీరకంగా మరియు మానసికంగా శుభ్రత కలుగుతుంది. సాయిబాబా భక్తులకు ఇచ్చిన ఆశీర్వచనం: భక్తితో నన్ను పిలిస్తే నేను వెంటనే వచ్చేదను. నామస్మరణతో నీకు రక్షణ నిశ్చయం. అందువల్ల ఈ చంద్రగ్రహణ సమయాన్ని ఒక ఆధ్యాత్మిక అవకాశంగా భావించి మన కుటుంబం, మన సమాజం, మన ప్రపంచ శ్రేయస్సు కోసం ప్రార్థిద్దాం. శ్రద్ధ, సబూరి కలవారికి సాయి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ ఈ చంద్రగ్రహణం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరూ సౌమంగళ్యాభివృద్ధితో కూడిన ఆయురారోగ్య ఇష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఓం సాయిరామ్. ధన్యవాదాలు.